దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 30th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. గాస్పల్ అకౌంట్ టు సెంట్ లూక్ చాప్టర్ 19 and verse 5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య, పొట్టి జక్కయ్య. Let me also read this in English in Luke chapter 19 and verse 5. And when Jesus came to the place, he looked up and saw him and said unto him, Zacchaeus, make haste and come down, for today I must abide at thy house. For today I must abide at thy house. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య అని ట్యాక్స్ కలెక్టర్. ఆయన అన్యాయముగా డబ్బును కూడా వసూలు చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని చూడాలనే ఆశ, యేసు ప్రభు చూడాలనే ఆశతో మేడు చెట్టు ఎక్కాడు. He climbed a sycamore tree. He was seeking to see Jesus. యేసు ప్రభుని వెతకాలి, యేసు ప్రభుని వెతుకుతున్నాడు, ఈయన చూడాలి, యేసు ప్రభుని చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎంతో మంది అక్కడ ఉన్నారు, ఎంతో మంది అక్కడ నిలబడ్డారు, ఎంతో మంది కేకలు వేస్తున్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభువారు జక్కయ్య ఎక్కడున్నాడో అక్కడే ఎగ్జాక్ట్గా వచ్చి ఆగిపోయాడు. ఆగిపోయి జక్కయ్యని చూశాడు. పైన జక్కయ్యని చూసి జక్కయ్యకి తన్ను తాను కనపరుచుకున్నాడు. He revealed himself to Zacchaeus. చాలా ముఖ్యమైన మాట, తన్ను తాను జక్కయ్యకి కనపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మీకు, మనకు, నాకు కనపరుచుకోవాలి, తన్ను తాను కనపరుచుకోవాలి. యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, తను శ్రద్ధగా వెతుకువారుకు ఆయన దొరుకుతాడు, తన్ను తాను మీకు కనపరుచుకుంటాడని బైబిల్లో రాయబడ్డది. Bible says, if you seek him diligently, he will reveal himself to you. That is in Jeremiah chapter 29 and verse 13. God reveals himself to you. ఏం కావాలండి? నువ్వు శ్రద్ధగా ఆయన వెతకాలి. ఆయన మేడు చెట్టు ఎక్కాడు, మేడు చెక్కాడైన మాట పాటలు రాసుకోవడానికి గురించి కాదండి. మేడు అంటే ఆయన శ్రద్ధగా ఆయన వెతుకుతున్నాడు. కష్టమైన అవకాశము దొరకకపోయినను నేను ఎలాగైనా చూడాలని మేడు చెట్టు ఎక్కాడు జక్కయ్య. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మీకు తన్ను తాను కనపరుచుకున్నాడా? డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు యూ? ఆయన వాక్యం ద్వారా తను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఎప్పుడు? ఆయన శ్రద్ధగా నువ్వు వెతికినప్పుడు. నువ్వు ఆయన శ్రద్ధగా వెతికినప్పుడు హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ప్రత్యక్షల ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన ఎప్పుడైతే తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడో నీ పరిస్థితి అంతా మారిపోతుంది. నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ పరిస్థితిలోనికి వెలుగు ప్రకాశిస్తుంది. జక్కయ్య దిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితం మారిపోయింది. ఒక్క ప్రసంగం కూడా అక్కడ చేసినట్టు కనపడలేదు. ఆయన ఇంటికి రాగానే జక్కయ్య నిలబడి అంటాడు, ఏమని అంటాడంటే, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో నేను తిరిగి వారికి ఇచ్చేస్తాను, ఎక్కువ శాతం, ఎక్కువ రెట్టుగా నేను వారికి ఇస్తాను. ఐ విల్ గివ్ దెమ్ 4 times. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, when God reveals himself to you, everything in your life will change. ఈరోజు నా ఫ్యామిలీలో వారు రక్షింపబడలేదు, నా ఫ్యామిలీలో వారు దేవుని దగ్గరికి రావటం లేదు, చర్చకు రావట్లేదు, బాధపడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నప్పుడు వారి జీవితం అంతా మారిపోతుంది. ఎవరండి జక్కయ్య?
అన్యాయముగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. అంటే మన భాషలో తప్పులో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. అయినా యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు నిలిచి జక్కయ్యకి తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ జక్కయ్య ప్రార్థనా పరుడని రాసుందా? జక్కయ్య ఉపవాసం చేసేవాడు అని రాసుందా? లేదండి. జక్కయ్య యేసు ఎవరో చూడాలని వెతకవచ్చాడు. అది కూడా శ్రద్ధగా వెతకవచ్చాడు. He came with passion, and Jesus revealed himself to Zacchaeus, who was living in sin, who was doing wrong things. God reveals himself to those who seek him with passion. తన్ను తాను ఆసక్తితో ఎదురు చూచు వారికి తను ప్రత్యక్షపరచుకునే దేవుడు. हिंदी में पढ़ेंगे, लूक रचित सुसमाचार उसमें 19 अध्याय और 5वीं वचन पढ़ेंगे. जब यीशु उस जगह पहुंचा तो ऊपर दृष्टि करके उससे कहा, हे जक्कई, झट उतरा, क्योंकि आज मुझे तेरे घर में रहना अवश्य है. प्रभु को बहुत धन्यवाद अदा करते. यीशु मसीह कहते हैं, तू ऊपर दृष्टि रखकर उसे कहते हैं कि हे 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 जक्कई, झट उतरा, क्योंकि आज मैं तेरे घर आ रहा हूं. ये कौन है? तेरे घर आना अवश्य है. क्यों? जक्कई में इतना यीशु मसीह को देखने के लिए आशा था. देखने के लिए आशा था. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుని వర్షిప్ చేయాలని రాలేదు. యేసు ప్రభుని చూడాలని వచ్చాడు. యేసు ప్రభుని చూడాలని రావడమే వర్షిప్. తెలుసా మీకు అది? యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉండమే ఆరాధన ఉన్నది. ఆ ఆరాధనకు యేసు ప్రభు స్పందించి తాను జక్కయ్యకి ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ అనుభవం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మార్నింగ్ డివోషన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దయచేయునుగాక. May you all have this experience of Jesus revealing himself to you and your family. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న మా అందరికీ నాయన మీరు మాకు ప్రత్యక్షపరచుకున్నందుకు స్తోత్రం చరిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ వెతుకుతున్న వారిని మీరు దీవించి బలపరిచి అన్ని విషయాల్లో మీరు వారికి చాలిన దేవుడై ఉండి నాయన, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ను మీరు దీవించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు నాయన, స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు వారికి ప్రత్యక్షపరచుకున్నందుకు స్తోత్రంలో నాయన, వారి చదువులో ప్రభా దేవా ఎక్సెల్ అవుటకు నాయన దేవా వారికి మీరు ప్రత్యక్షపరచుకోమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి మీకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో నిబిడలందరినీ కూడా మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగా మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.